డైరెక్టర్ రామ్ నాయన్ దర్శకత్వంలో మన హీరో విశ్వక్సేన్ గారు నటిస్తున్న సినిమా వచ్చేసి లైలా. ఈ మూవీకి సంబంధించిన ట్రీజర్ వచ్చేసి దగ్గర 2 వారాలు అవుతుంది. నేను ఇందాకనే చూశాను, జస్ట్ ఇందాకనే ట్రీజర్ చూశాను. అదే పాట వచ్చింది కదా యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న పాట వచ్చింది, ఓహో రత్తమ్మ ఏదో సాంగ్ ఉంటుంది. ఆ పాట చూసిన తర్వాత అరే విశ్వక్సేన్ అన్నదో సినిమా వస్తుందా లైలా అని చెప్పేసి ఆ తర్వాత చూసి వెళ్ళి ట్రైలర్ ఏమైనా వచ్చిందేమో చూసినా ఎక్కడ కనబడలేదు. ట్రీజర్ ఒకటి కనిపించింది. ఆ ట్రీజర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ ఒక్క సినిమాతోని దగ్గర నాకు తెలిసి ఈ సినిమా ట్రీజర్ మాత్రం వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్, సూపర్ మైండ్ బ్లోయింగ్. నేను చెప్తున్నాను కదా విశ్వక్సేన్ గారు చాలా స్టైలిష్గా కనబడుతున్నారు, చాలా యాటిట్యూడ్గా ఉన్నారు. సో ఒక కొత్త గ్లామర్గా అందంగా కనిపిస్తూ ఉన్నారు. కాకపోతే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, ఒక 2 డైలాగ్స్ ఆ ట్రీజర్ మొత్తం చూసిన తర్వాత నాకు ఒక రెండు డైలాగులు చాలా బాగా నచ్చినాయి. ఒకటి ఏంటంటే చిలకలు కోసి చీరలు కట్టి పంపిస్తా అనేది ఒక డైలాగ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ట్రీజర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, లాస్ట్ మూమెంట్లో ఒక డైలాగ్ పెట్టారు. ఏంటంటే మన విశ్వక్సేన్ గారు ఇందులో లేడీస్ గెటప్ అయితే వేస్తున్నట్టు క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. అందులో విశ్వక్సేన్ లేడీ గెటప్ వేసినప్పుడు కారు వేసుకొని బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఆపినట్టు ఉంటారు. ఆపినప్పుడు లైసెన్స్ అడిగితే లైసెన్స్ లేదంటాడు. లైసెన్స్ లేదని విశ్వక్సేన్ అదే లైలా అనే లేడీ గెటప్లో వచ్చినప్పుడు నవ్వు వస్తుంది నాకు. లైసెన్స్ లేదు ఇంట్లో ఉందని చెప్పినప్పుడు పోలీసు కారు ఎక్కమన్నాడంట. కారు ఎక్కమన్న తర్వాత సైలెన్సర్ పట్టుకోమంటాడట. అసలు నాకు చాలా అంటే చాలా వచ్చింది. ఇందాకనే ట్రీజర్ చూశాను. ట్రీజర్ మాత్రం అదిరిపోయింది భయ్య, నిజంగా చెప్తున్నాను. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి ఒక 8 కోట్లు అంట. బట్ చూడాలి, ఈ సినిమా మినిమం 100 కోట్ల పైనే కొడుతుందని నేను అనుకుంటున్నా. ఏంటంటే సో విశ్వక్సేన్ కొత్త యాటిట్యూడ్ ఉంది, గ్లామర్గా కనిపిస్తున్నారు. స్టోరీ లైన్లో కూడా గుద్దాలు దమ్ము ఉంది. నాకు తెలిసి విశ్వక్సేన్ అన్న ఇప్పటివరకు సినిమాలు ఏవైతే తీసిండో అవన్నీ దాంట్లో ఇది బెస్ట్ సినిమాగా నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కామెడీ మాత్రం మస్తు ఉంది, కామెడీ ఉంది, ఫైట్ ఉంది, యాక్షన్స్ ఉన్నాయి. సో చూడాలి ట్రైలర్ ఎప్పుడు వస్తుందో. విశ్వక్సేన్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. చూడాలి మరి ఏమవుతుందో ఏం జరుగుతుందో. ట్రైలర్ వచ్చిన తర్వాత దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. పాట మాత్రం ఓహో రత్తమ్మ అనేది ఏదైతే సాంగ్ ఉందో సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ భయో, సాంగ్ కూడా అంతే ఉంది. సో చూడాలి. ఈ సినిమా వచ్చేసి February 14 ప్రేమికుల రోజు సందర్భంగా సినిమా థియేటర్లో అయితే రిలీజ్ కాబోతుంది. సో నేనైతే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా సినిమా చూడడానికి. సో విశ్వక్సేన్ అన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గుద్దడం మాత్రం అస్సలు మరవద్దే. నేను చెప్పానని ఓన్లీ విశ్వక్సేన్ ఫ్యాన్స్ ఉంటేనే అని కాదు సమ్మి, ఎవరన్నా సరే వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని గుద్దేస్తే పగ్గలిపోవాలి. అర్థమవుతుందా?